ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రస్తుతం గత 3-4 సంవత్సరాలుగా తెలంగాణ అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చినటువంటి కుబేర కుంకుమ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఎవరు అది ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఎట్లా ధరించాలి, దాని విధానం ఏంటి, అంతేకాకుండా మన ఇంట్లో కూడా సులువుగా తయారు చేసుకున్నటువంటి విధానం కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. ఈ మధ్యకాలంలో కుబేర కుంకుమ అని చెప్పేసి గ్రీన్ కలర్ కుంకుమ మనకి కనబడుతుంది. ఏ విధంగా గ్రీన్ కలర్ కుంకుమ అంటే అమెజాన్లో ఇట్లా ఆన్లైన్లో కూడా తెప్పించుకొని కుంకుమ బొట్టు, ఆకుపచ్చటి కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నారు. కానీ అంటే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా లేదు. తమిళనాడు సంప్రదాయం ఇది. తమిళనాడులో ఉన్నటువంటి పచ్చ అమ్మాలన్నటువంటి అమ్మవారు మరకత విగ్రహము. ఆ అమ్మవారికి ఆకుపచ్చని కుంకుమతో పూజ చేస్తారనమాట. సో అక్కడి సాంప్రదాయం చిన్న చిన్నగా మన తెలుగు రాష్ట్రాలకు కూడా రావడం జరిగింది. ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నవారు, తర్వాత అన్ని రకాలుగా అంటే కుబేరులు కావాలంటే ధనవంతులు కావాలన్నటువంటి కోరిక ఉన్నవారు ఈ ఆకుపచ్చటి కుంకుమను ధరిస్తారు. అదేవిధంగా బుధగ్రహానికి కనుక సమస్య ఉన్నవారు ఈ కుంకుమను ధరించాలని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. ఎలాగైతే కరుంగలిమాల అక్కడి నుండి ఇటువైపు వచ్చిందో అదేవిధంగా ఈ గ్రీన్ కుంకుమ కూడా వచ్చింది. మన దగ్గరనైతే ఎరుపు కుంకుమనే ఎక్కువగా మనకు ఇక్కడ వాడుకలో ఉంది. అమ్మవారికి మనం పూజలు చేసినా కూడా ఈ ఎరుపు కుంకుమతోటే మనము కుంకుమార్చన కానీ కుంకుమను ధరించడం కానీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆకుపచ్చని కుంకుమ మరి ఆన్లైన్లో దొరుకుతుంది గురువు గారు, మరి తెచ్చుకొని వాడుకోవచ్చా అని చెప్పేసి చాలామంది ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా వరకు ఆన్లైన్లో తెప్పించుకునేటువంటి ఈ గ్రీన్ కుంకుమ కెమికల్స్తో కూడుకున్నటువంటిదే అయి ఉంటుంది. ఎందుకనంటే చాలా వరకు ఇక్కడ బాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిపోయింది. అది చాలా మంది వాడుతున్నారు కనుక కెమికల్స్ తోటి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా ప్యూరిటీ తక్కువ ఉండే అవకాశం ఉంది. మనమే ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ తెప్పించుకోవడము అవసరం లేదని నా భావన. ముఖ్యంగా కుంకుమ అమ్మవారికి పూజ చేసిన తర్వాత అది పవిత్రం అవుతుంది, అది మనం పెట్టుకోవడానికి. మామూలుగా కుంకుమ తయారు చేసి మనమే పెట్టుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అమ్మవారికి ఆ కుంకుమను పూజ చేసిన ఏది అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి మరకత విగ్రహానికి ఆకుపచ్చని కుంకుమతో పూజ చేసినటువంటి ఆ కుంకుమ కనుక మన దగ్గరికి చేరినట్లయితే, అంటే అక్కడ వారు కూడా అమ్ముతారనమాట, వారి దగ్గర నుంచి కనుక తెచ్చుకున్నట్లయితే అది ధరిస్తే గనక మీరు అనుకున్నట్టుగా జయప్రదం అవుతాయి. అంతే, అలా కాకుండా ఊరికే పోస్ట్లో తెప్పించుకొని బొట్టు పెట్టుకున్నట్టు కనుక అయితే పెద్దగా ఉపయోగం ఉండదు. ఏం చేసినా కలిసి రావడం లేదు. ఎన్ని రకాలుగా కష్టపడ్డా కూడా అనుకున్న పనులు 10 పనులు అనుకుంటే 1-2 కూడా ముందడికి పడట్లేదు అనుకున్నటువంటి వారు, తర్వాత నరదృష్టి ఉన్నవారు, అంటే మా మీద బాగా ఏడుస్తుండ్రు గురువు గారు అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, నరదృష్టితోటి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. ఈ నెగిటివిటీ అంటే నెగిటివిటీ తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, తర్వాత ఈ మన మీద ఏమైనా చేదబడులు చేసిండ్రు ఇట్లాంటి అనుమానాలు ఉన్నవారు కూడా ఈ కుంకుమను ధరించవచ్చు. ఈ నెగిటివ్ ఎనర్జీని రాకుండా కూడా ఇది కాపాడుతుంది. చాలా చక్కటి పరిష్కారం, నర దృష్టి నివారణకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కుబేర కుంకుమ. ఇక దీని విధి విధానాలు. కుంకుమ అనగానే మనము జనరల్గా ఈ నుదుటి మధ్యలో భృకుటి అంటారు. ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర మనము ఈ మామూలుగా ఎరుపు కుంకుమ పెట్టుకోవడం జరుగుతుంది. గంధమైనా సరే, ఈ ఎరుపు కుంకుమ అయినా సరే పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ గ్రీన్ కుంకుమ, ఆకుపచ్చని కుంకుమ ఇక్కడ కన్నా ఇక్కడ పెట్టుకోవడము ఉత్తమం. ఇక్కడే పెట్టుకోవాలి.
కుంకుమ ఇక్కడ, ఆకుపచ్చని కుంకుమ ఇక్కడ పెట్టుకోవడానికి పనికిరాదు. అదే విధంగా హృదయం దగ్గర పెట్టుకోవాలి, ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోవాలి. ఇది విధానం. తర్వాత ఆ కుంకుమను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవద్దు. దేవుని దగ్గర కానీ మనం బీరువాలో కొంచెం పెట్టుకొని ఉత్తర దిక్కులో, మీ ఇంట్లో ఉత్తర దిక్కు వైపుకు పెట్టవచ్చు. ఇది కుంకుమను పెట్టుకునేటువంటి ఆ కుంకుమ ఒక డబ్బాలో పెట్టుకుంటారో, మీరు ఏ విధంగా స్టోర్ చేస్తారో అది ఉత్తరం వైపు దగ్గర, మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోవడము మంచిది. ఇక ఇది బుధగ్రహానికి దోషం ఉన్నవారు ఈ ఆకుపచ్చని కుంకుమను ధరిస్తే మంచిది. ఎందుకంటే బుధగ్రహము దోషం ఉన్నవారు బుధగ్రహానికి పెసర్లు, ఆకుపచ్చని పెసర్లు దానమిస్తారు. ఈ విధంగా ఆకుపచ్చటి రంగే ఉంటుంది కనుక ఈ బుధగ్రహానికి దోషం ఉన్నవారు బుద్ధి కుశలత అంటే గ్రాస్పింగ్ పవర్ కానీ, ఆలోచన శక్తి పెరగడం కోసం కానీ ఈ కుబేర కుంకుమను ధరిస్తారు. పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడం కోసము, పెద్దవాళ్ళకైనా కూడా ఆలోచన శక్తి పెరగడం కోసము ఇది వాడడం జరుగుతుంది. అయితే మనకు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా తయారు చేసుకోవచ్చు కనుక అది తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోవడానికి ఏమి నిబంధనలు లేవు, వీళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే కుబేర కుంకుమ అంటే కుబేరుడు అనేటువంటి దేవునికి వాడినట్టు కుంకుమ అని చాలా మంది అనుకుంటున్నారు. అట్లా కాదు. లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం కుబేరుడు ఏ విధమైనటువంటి విధానాలు ఆయన ఉపయోగించినాడో అదే విధానంలో ఈ కుంకుమను ఉపయోగించినాడు అన్నటువంటి కథలు కూడా ఉన్నాయి. కనుక కుబేరునిగా మారాలి అంటే లక్ష్మీ అమ్మవారు ఈయనకు ఆర్థిక శాఖ అప్పయ్యపడం జరిగింది, డబ్బులు ఖజానా అంతా అప్పయ్యపడం జరిగింది. కనుక ఈ కుబేరునిలాగా మనం కూడా కావాలి, లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలగాలి అంటే ఈ ఆకుపచ్చటి కుంకుమను ధరించడము, ఆకుపచ్చ కుంకుమతోటి పూజ చేసుకోవడం కనుక చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆకుపచ్చని కుంకుమ తయారు చేసుకొని వాడుకుంటున్నారు, లేదా తెప్పించుకొని వాడుకుంటున్నారు. ఇక తయారు చేసే విధానం అయితే మారేడు చెట్టుకు అధిపతి శివుడు. మారేడు చెట్టు మామూలుగా మారేడు దళాలు, బిల్వ దళాలు శివునికి మనము పెట్టి పూజ చేసుకుంటాం. కానీ మారేడు దళాలు లక్ష్మీ నిలయం. ఆ మారేడు ఆకులు తెంపుకుని నీటితో మంచిగా శుభ్రం చేసుకొని, ఆకులు ఆ కాడలు లేకుండా తెంపుకొని పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. అదేవిధంగా దానికి సమానంగా తులసి ఆకులు కూడా, తులసి విష్ణుమూర్తి స్వరూపము కనుక తులసి ఆకులు కూడా, మారేడు ఆకులు ఎంత ఉన్నాయో తులసి ఆకులు కూడా అంత మాత్రం తెంపుకొని ఆవు పాలు మిక్స్ చేసి ఈ రెండింటిని మామూలుగా మీరు ఇంట్లో రోట్లో ఇది సరిగ్గా ఇట్లా నూరుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాకు అవన్నీ లేవండి అనుకుంటే అప్పుడు మీరు మిక్సీ శుభ్రంగా, చాలా శుభ్రంగా కడిగి అప్పుడు ఇది వాడుకోవడం మంచిది. కానీ నాట్ సజెస్టబుల్. ఖచ్చితంగా రోట్లోనే చేసుకుంటే చాలా మంచిది. పచ్చి ఆవు పాలు, శుభ్రమైనటువంటి దేశీయ పచ్చి ఆవు పాలు, ఈ రెండు మారేడు ఆకులు తులసి ఆకులు వేసి, అంటే శుభ్రంగా కడగ్గానే డైరెక్ట్ వేయకుండా దాన్ని కూడా ఆరబెట్టి మళ్ళీ ఏం నీళ్ళు లేకుండా చేసి ఆవు పాలతోటి దాన్ని మిక్సీలో వేసుకోవడం లేదా మన రోట్లో రుబ్బుకోవడం చేసిన తర్వాత దాన్ని ఒకటి తెల్లటి క్లాత్, పల్చటి క్లాత్ తీసుకొని దాన్ని ఈ ముద్దను, ఈ మనం మిక్స్ చేసినటువంటి ముద్దను తీసుకొని అందులో వేసి గట్టిగా పిండితే ఆ పాలు అంటే ఆ ద్రవ పదార్థం అంతా బయటకు వెళ్ళిపోయి ఒక ముద్దలాగా తయారవుతుంది. అది నీడకు 1.5 రోజు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత కొంచెం పొడి పొడి అవుతుంది. ఆ పొడిలో మనము జవ్వాది, తర్వాత పచ్చకర్పూరము, తర్వాత వట్టివేళ్ళు కూడా కొంతమంది వేస్తారు సుగంధం కోసము. ఇవి ఆ పొడిలో కలుపుకొని మళ్ళీ ఒకసారి జల్లెడ కనుక పట్టుకున్నట్లయితే మనకి సన్నటికి మెత్తటిది
వస్తుంది. అది స్టోర్ చేసుకుని అది ప్రతి అమ్మవారికి పూజ చేసి అప్పుడు ప్రతిరోజు ధరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇది ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెండు కూడా ఔషధ మొక్కలు, మారేడు దళాలు, మారేడు కాయలు, మారేడు పండు, మారేడు దళం ప్రతి ఒక్కటి కూడా ఔషధమే ఉన్నటువంటిది. అట్లనే తులసి కూడా అందరికి తెలిసిన విషయమే, అది ఔషధ గుణాలు ఉన్నటువంటిది. కనుక ఈ రెండు కలిపి ఆవు పాలతో కలిపి తీసుకున్నటువంటి ఈ కుంకుమ బొట్టు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. నుదిటన ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ ధరించాలి, హృదయాన్ని ధరించాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ కుంకుమను ధరించవచ్చు. మీకు తయారు చేసుకునేటువంటి విధానం కూడా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇది ఎవరైనా కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా అంటే వ్యాపారాలు సరిగ్గా నడవని వారు, వ్యాపారాల్లో ఇబ్బందులు అవుతున్నాయి, ఆర్థికంగా వెనుకబడిపోతున్నాం, అంటే రాబడి కన్నా ఖర్చు ఎక్కువైతుంది అనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అప్పుల బాధ ఉన్నవారు, చాలా ఇబ్బందుల్లో ఉన్న వారికి కూడా ఇది పనిచేస్తుంది. బుధగ్రహం మహర్దశలో ఉన్నవారైనా సరే, బుధగ్రహం అంతర్దశలో ఉన్నవారైనా సరే ఈ కుంకుమ వాడుకోవడము చాలా మంచిది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇవి వాడుకోవడంలో పెద్దగా నష్టమైతే లేదు. ఎందుకనంటే ఇవి రెండు ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నటువంటి, ఔషధ గుణాలు ఉన్నటువంటివి. రెండు ఆకులు కూడా, మారేడు ఆకులైనా సరే, మారేడు దళాలైనా సరే, తులసి దళాలైనా సరే, ఆవు పాలైనా సరే, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటివి కనుక దోషం అయితే ఏం లేదండి, పెద్దగా ఖర్చు అయ్యే విషయం కాదు. కనుక పెట్టుకోండి, అందరూ చక్కటి ఫలితాలను పొందాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.